బాబోయ్! ఇన్ని మామిడి పళ్ళా? బహుశా వీళ్ళేమైనా మామిడి పళ్ళ బిజినెస్ పెట్టారేమో అనుకోకండి. ఇవసలు ఎందుకు తీసుకున్నామో కూడా నేనిప్పుడు చెప్తాను. ప్రతి సంవత్సరము ఇలా మామిడి పళ్ళు తీసుకొని ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పెట్టి పూజ చేస్తాము. ఇంకా ఆ తర్వాత ఇంట్లో ఉన్న పెద్దలకైతే పెడతామనమాట. ప్రతి సంవత్సరం మాకు తోచినంతలో మామిడి పళ్ళైతే తీసుకొని ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి పూజ చేసిన తర్వాతే మేము తింటాము. ఈ ఆనవాయితీలన్నీ కూడా మాకు అత్తమ్మే నేర్పించారు. సో, ప్రతి సంవత్సరం కూడా అత్తమ్మ తోచినంతలో అయితే తీసుకొని ఫస్ట్ అయితే దేవుళ్ళకి పెట్టి, ఆ తర్వాత మేము తినేవాళ్ళము. సో, ఈ సంవత్సరం అయితే ఇలా చేసుకున్నాము. చెప్పు. ఇంకా ఆ రోజే అమ్మవారి దర్శనం చేసుకొని చాలా రోజులయిపోయిందని చెప్పి ఇంకా కనకదుర్గమ్మ గుడికైతే స్టార్ట్ అయిపోయాము. అత్తమ్మోళ్ళేమో ఆటోలో వచ్చారు. నేను ఆయననేమో బండి మీదైతే వెళ్ళాము. ఇంకా పొలాల వైపు నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. ఎండ తగ్గాకే వెళ్దామని ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ ఇవొచ్చేసి మొక్కజొన్న గింజలన్నమాట. సో, ఇలా ఆరబోసి ఇలా పెట్టారు. మొత్తానికి గుడికైతే వచ్చేసాము. దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా నేను మామయ్య పిల్లల్ని తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా ఆయనను అత్తమ్మ కలిసి శివాలయం